సార్ రీసెంట్గా కృష్ణపట్నంలో జరిగినటువంటి సాయి కృష్ణ లాకప్ డెత్ అనేది చాలా విపరీతంగా ఇప్పుడు జరుగుతుంది చర్చ. అయితే దీనిపైన నాగరాజును కూడా సిఐ నాగరాజును కూడా జ్యుడిషియరీ కస్టడీకి 14 రోజులు అప్పగించడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు ఇక్కడ? చట్టానికి ఎవరు కూడా అతిథులు కారమ్మా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పోలీస్ మనకు అధికారం ఉంది కదా చేతులు అని చెప్పేసి విచ్చలవిడితనం చేసేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడులు చేసేసి వాళ్ళని మర్డర్లు చేసి చంపేసే స్థాయికి తీసుకురావద్దు. అండ్ లాకప్ డెత్ అంటే ఇది హీనియస్ క్రైమ్ అండ్ ఇట్స్ నాట్ ఇన్వాల్వ్ విత్ వన్ సిఐ ఆర్ ఎస్ఐ. ఈ మొత్తం సిస్టమ్ మీద పెద్ద మచ్చ, అది మాత్రం పోలీస్ వ్యవస్థ మీద కూడా అది పెద్ద మచ్చ అవుతుంది. సో కాబట్టి ఏదైతే జరిగిందో ఇప్పటిదాకా సాయి కృష్ణ తనకున్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఒక విధంగా పక్కకు పెడితే దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఒక విధంగా పక్కకు పెడితే చట్టాలను వాళ్ళ చేతిలోకి తీసుకోవద్దు. చెన్నైలో ఒక కేసు చూసినాం మనం, 9 మంది పోలీస్ అధికారులకి శిక్ష పడ్డది, మర్డర్కి, అది వాళ్ళకు డెత్ పెనాల్టీ ఇచ్చిండ్రు. ఇటువంటి జరుగుతున్న తరుణంలో, ఇటువంటి జరుగుతున్న పరిస్థితుల్లో కూడా పోలీసులు మళ్ళీ అదే విధంగా బిహేవ్ చేసి ఒక వ్యక్తిని 3rd డిగ్రీ ప్రయోగించేసి వాళ్ళని టార్చర్ చేసేసి చంపేసి కనీసం తల్లిదండ్రులకి శవం కూడా దొరకకుండా చేయడం మాత్రం ఇది పోలీసుల నిర్లక్ష్యం కాదు. దాన్ని నిజంగా అంటే ఇన్హ్యూమానిజం, అంటే మానవత్వాన్ని పూర్తిగా కోల్పోయేసి వాళ్ళు ఒక వ్యక్తిని ప్రాణం తీసేంత వరకు కూడా టార్చర్ చేయడం మాత్రము ఇట్స్ టోటల్లీ ఇలీగల్ అండ్ అగేన్స్ట్ టు ద హ్యూమన్ రైట్స్ అండ్ అగేన్స్ట్ టు ద కాన్స్టిట్యూషన్ అండ్ ద ఫండమెంటల్ రైట్. ఒకటి ఇప్పుడు అన్ని తీర్పులు మీరే తీర్చేసి ఒక వ్యక్తిని చనిపోయేంత వరకు టార్చర్ చేయాల్సిన నెసిటీ నీకేమున్నది? ఒకటి అది ఇంపార్టెంట్. దాని తర్వాత చనిపోయేవాడు ఎవడైతున్నాడో వాడు పెద్ద మంచోడు, మేధావి, లేకపోతే సుఖమోడు కాదు, లేకపోతే దేశం గురించి పోరాడినోడు కూడా కాదు. అంటే 2 కోణాలు మనం ఆలోచించాలి ఇక్కడ. వాడిని ఆ స్థాయి దాకా టార్చర్ చేసి కొట్టాల్సిన నెసిటీ ఏమున్నది? ఒకటి. దాని తర్వాత వాడు చేసిన నేరాలు ఏంటిది? ఆ నేరాలు పూర్తిగా నిర్మూలించాలంటే దేర్ ఆర్ సెవరల్ అదర్ మెథడ్స్ కూడా ఉన్నాయి కదా. వాడిని ఒకవేళ నిజంగా రిపీటెడ్ అఫెండర్ అయితే ప్రివెంటివ్ డిటెన్షన్ కింద మొత్తం వాడిని అరెస్ట్ చేయండి, అసలు జైలుకి వెళ్ళి బయటికి రాకుండా చేయండి. ఒకటి. ఎందుకు నేరాలు రిపీటెడ్గా చేస్తే ఆయన మీద పోక్సో కేసు ఉన్నదో, లేకపోతే ఇదివరకు ఏదైనా మర్డర్ కేసు ఉన్నదో, లేదంటే కనుక ఇంకేమైనా మానభంగం కేసు ఉన్నాయో, డెకైట్ ఉందో, రాబరీ ఉంది, ఏదైనా కావచ్చు. ఒక వ్యక్తి తను క్రిమినల్ అఫెండర్, లేదంటే కనుక ఒక వ్యక్తి మీద ఒక రౌడీ షీట్ ఓపెన్ అయి ఉన్నది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే చట్టబద్ధంగా ఏం రెమెడీస్ ఉన్నాయి దాన్ని మనం అవైల్ చేసి వాడిని అట్లనే శిక్షించాలి. వాడు రిపీటెడ్ అఫెండ్ చేస్తున్నారంటే వాడిని అంత కొట్టేసి వాడిని టార్చర్ చేసి వాడి మీద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వాడిని చనిపోయేదాకా తీసుకురావద్దు. చట్టాన్ని ఎప్పుడు కూడా మన చేతికి తీసుకుంటే మాత్రము అది చెన్నైలో ఏదైతే 9 మంది పోలీసు వాళ్ళకి ఎట్లా శిక్ష పడ్డదో ఇప్పుడు రేపు ఈ సిఐ నాగరాజు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది కదా. సో చట్టాలను మన చేతికి తీసుకోవడం సరికాదు. అది ఆంధ్ర రాష్ట్ర పోలీసులే కాదు, తెలంగాణ రాష్ట్ర పోలీసులే కాదు, దేశవ్యాప్తంగా అందరూ కూడా అది వర్తిస్తుందమ్మా. అందులోనూ ఈ కేసులో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అతను చనిపోయాడు లేదా అతను డెడ్ బాడీ అప్పగించండి తల్లి బాధపడుతుంది సార్. ఇప్పటివరకు ఏ విషయం కూడా బయటికి రాలేదు. అంటే దీంట్లో ఆ సిఐ నాగరాజుకి ఒకవేళ నేరం రుజువైనట్లయితే అతనికి ఎలాంటి పనిష్మెంట్ పడవచ్చు? చెన్నైలో కేసుని ఇదివరకు చెప్పిన కదా, ఆయన కూడా అవసరమైతే జడ్జిలు మంచిగా ఉంటే కనుక, నిజంగానే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ జ్యుడిషియల్ మైండ్ ప్రాపర్గా పెట్టుంటే కనుక, పోలీసులు ఇటువంటి అరాచకాలు బాగా చేస్తున్న ఇటువంటి మరొకసారి జరగద్దంటే కనుక ఆయన కూడా డెత్ పెనాల్టీ కూడా ఇవ్వచ్చు. అందులో ఈ కాలంలో కూడా సార్, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సోషల్ మీడియా ఇంత విపరీతంగా ఉన్న రోజుల్లో కూడా లాకప్ డెత్లు అనేవి విపరీతంగా జరుగుతున్నాయి. పోలీసులు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు. వన్ థింగ్ ఒకటమ్మ, ఇప్పుడు ఆమె వాళ్ళ మదర్ క్లెయిమ్ చేసేది వెరీ 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 క్లియర్ అండ్ వెరీ క్రిస్పీగా, వెరీ ట్రాన్స్పరెంట్గా అండ్ వెరీ లాజికల్గా కూడా ఉన్నది. నా కొడుకును పలానా టైంలో పలానా డేట్లు తీసుకెళ్ళిపోయినారు, పలానా టైంలో పలానా పోలీస్ స్టేషన్లో పెట్టినారు, పలానా టైంలో పోలీసులు కొట్టినారు అండ్ ఎవ్రీథింగ్ విల్ బి సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అవుతుంది కదా. ఇవాళ రేపు తప్పించుకోవడానికి స్కోప్ లేదమ్మా. ఎక్కడ ఏ నిర్ణయం జరిగినా కూడా ప్రతి చోట కెమెరాస్ ఉన్నాయి, ప్రతి చోట మొబైల్ టవర్స్ లొకేట్ చేస్తూ ఉన్నారు, ప్రతి చోట విజిలెన్స్ ప్రాపర్గా పనిచేస్తూనే ఉన్నది. ఎక్కడైతే నేరం జరుగుతుందో దాని నుంచి తప్పించుకోవడం అది ఎంతటోడైనా కూడా అది కష్టమైతే కాదు, ఖచ్చితంగా నేరస్తుడు ఎవడైనా అది ఎంతటోడైనా దొరికిపోతాడు. కాకపోతే ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఈ సిఐకి ఖచ్చితంగా పైనుంచి ప్రెజర్స్ ఉంటాయి. ఈయన సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీద చేసిన వ్యక్తి కాదు. అండ్ పై అధికారులు ఏం చేస్తారంటే ఇట్లా యాక్టివ్గా ఉన్న ఆఫీసర్, ఎందుకంటే ఆయన గుడ్ నేమ్ మంచిగా ఉన్నది. ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేసినప్పుడు చాలామంది పోలీసులు పబ్లిక్లు బాగా వ్యతిరేకించినట్టు ఇది ఆయన అరెస్ట్ని కూడా. అంటే ఒక లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా మెయింటైన్ చేసే దాంట్లో ఈస్ అ వెరీ గుడ్ ఆఫీసర్, రైట్. అండ్ దాని తర్వాత జనాదరణ ఉన్న వ్యక్తిగా, అధికారిగా ఆయన అక్కడ ఉన్నాడు. మామూలుగా ఏ పోలీసులను, ఎస్ఐలను, సీఐలను ఏ ఊరు వాళ్ళు కూడా ఎక్కువ ఎంటర్టైన్ చేయరు, అప్రిషియేట్ చేయరు. కానీ ఈయన విషయానికి వస్తే పబ్లిక్ ఆదరిస్తూ ఉన్నారంటే నిజంగా ఆయనలో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, మంచితనం ఉంది, మంచి కోణం ఉన్నది. దాన్ని ఉన్నతాధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళటువంటి అధికారులను వాడుకొని వాళ్ళకి నచ్చినట్టుగా చేయించుకోవడం అనేది వ్యవస్థలో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఈరోజు బలైంది ఎవరమ్మా?
పోలీసు ఒక్క ఇన్స్పెక్టర్ బలైపోయిండు విత్ ద డైరెక్షన్స్ ఆఫ్ సెవరల్ సుపీరియర్ ఆఫీసర్స్ కావచ్చు ఆర్ అదర్ పొలిటీషియన్స్ కావచ్చు. మనం ఎదుటోని ట్యూన్స్ మీద మనం డ్యాన్స్ చేస్తా అని చెప్పి ఏ అధికారి అనుకుంటే కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు తప్పయి. నువ్వు ఎంత మంచోడైనా కావచ్చు, నీ మంచితనాన్ని ఆఫీసర్సు హైరప్స్ ఖచ్చితంగా వాడుకుంటారు కదా. ఈయన కేసులో అదే జరిగింది కదా. ఇప్పుడు వాని మీద ఉన్న క్రిమినల్ ఛార్జెస్ ఏవైతున్నాయో వాడిని అరెస్ట్ చేయి, ఎంక్వైరీ చేయి టు సమ్ ఎక్స్టెంట్ అంతే. ఇప్పుడు ఇంకోటి పోలీసులకు ఒక్కటి కూడా నేను చెప్తున్నా, ఎనీ కన్ఫెషన్ మేడ్ బిఫోర్ ద పోలీస్ ఆఫీసర్ ఈస్ ఇన్అడ్మిజబుల్ అంటాం. అంటే ఏ నేరం కనుక ఒక పోలీస్ ఆఫీసర్ ముందు నేరస్తుడు చేస్తే దాన్ని చట్టము కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోదు. ఎందుకంటే వాడిని కొట్టు తిట్టు ఒప్పించని అంటారు. నువ్వు ఎంత ఇన్వెస్టిగేట్ చేసి ఎంత వాడిని కొట్టినా తిట్టినా నేర అంగీకారం చేయించి వాడిని ఒప్పించిన తర్వాత నువ్వు ఛార్జ్ షీట్ కట్టినప్పుడు నువ్వు చేసినది ప్రతిది కూడా ఏమిటికి అక్కడ రాదు, అన్లెస్ కొలాబరేటివ్ ఎవిడెన్స్ కనుక ప్రూవ్ అయితే. ఆ ఎవిడెన్స్ ప్రూవ్ కావడానికి నువ్వు ఇచ్చిన ఈ ఛార్జెస్ ఫ్రేమ్ చేసినప్పుడు ఛార్జ్ షీట్ రాసిందే కానీ, ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిందే కానీ, మళ్ళీ దాని తర్వాత వాడు నిజంగానే నేరం చేసిన దానికి ప్రాపర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసే ప్రాసెస్లో కానీ ఏముందమ్మా, ఒక్కటి కోర్టు దాకా వెళ్ళేంత వరకే పోలీసు వల్ల డ్రామా నడుస్తుంది. వన్స్ కేసు కోర్టులోకి పోయిన తర్వాత ప్రాసిక్యూషన్, దాని తర్వాత ఇన్వెస్టిగేషను, డిఫెన్సు, తీర్పు, జ్యుడిషియల్ పరిధికి వచ్చింది. ఈ దానికి నువ్వు ఇంత రిస్క్ తీసుకోవాల్సిన నెసెసిటీ నీకేమున్నది? వాడి ప్రాణం తీసే పరిస్థితి ఎందుకు? అండ్ నీ ప్రాణాలను నీ ఉద్యోగాన్ని పనంగా పెట్టి అంత పని చేయాల్సిన అవసరం నీకేమున్నది? అదే నీ పని అయితే కనుక నువ్వు చట్టరీత్యంగా నువ్వు చేసుకుంటావు. బియాండ్ లా పోయిన తర్వాత నీకు శిక్ష తప్పదు కదా. అండ్ ఇంకోటి ఇది కాదు, వెరీ రీసెంట్ వెరీ కాంట్రవర్షియల్ సెన్సేషనల్ కేసు మన పక్క రాష్ట్రంలో జరిగింది కదా. అంతమంది పోలీసులను ఒక జడ్జి తీర్పిచ్చేసి ఒక మర్డర్ కేసులో అంటే లాకప్ డెత్ కేసులో ఒక తీర్పు వచ్చింది కదా. ఆ సేమ్ నీ మీద పడదని నువ్వు ఎట్లా అనుకున్నావు? ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత మరి నీ బుద్ధి ఏమైంది? అంటే ఎవ్రీ క్రిమినల్ విల్ లీవ్ హిస్ విజిటింగ్ కార్డ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అంటారు. అంటే ప్రతి నేరం చేసిన వాడు తను ఎక్కడైతే నేరం చేసినో అక్కడ వాని ఒక విజిటింగ్ కార్డు వదిలిసినట్ట. అంటే క్లియర్ కట్ ఎవిడెన్స్ వాని ఇంటికి దారి ఉంచుతా కార్డు. ఇప్పుడు ఈయన ఎంత తెలియగల ఎంత మేధావైనప్పుడు కూడా ఇన్ని రోజులు తను చేసిన పని, తన సమర్థత, తను జనాల్లో పొందిన ఆదరణ అంతా కూడా ఏమైంది? సింగిల్ స్ట్రోక్లో కొలాప్స్ అయిపోయింది కదా. సో పోలీస్ షుడ్ బి వెరీ కాన్షియస్ అండ్ వెరీ కేర్ఫుల్ బిఫోర్ టేకింగ్ ఎనీ డ్రాస్టిక్ స్టెప్స్ and before following the instructions of any superior officer or any politician or any your subordination. మీ సబార్డినేషన్ ఏదైతే ఉన్నదో తప్పనిసరి పరిస్థితి ఉన్నప్పుడు న్యాయం ఏం చెప్తుంది, చట్టాలు ఏం చెప్తున్నాయి, న్యాయస్థానం ఏం చెప్తున్నాయి, మానవ హక్కులు ఏమున్నాయి, వాటిని ఆ లిమిట్లో ఆ బ్రాకెట్లోనే మీరు పని చేయగలిగితే మీ ఫ్యూచర్, మీకు లైఫ్ బాగుంటుంది. ఒక సిపి ఏదో ఆర్డర్ చేసినాడమ్మా, ఈయన తీసుకొచ్చి తన్నురా అంటాడు. తప్పనిసరి పరిస్థితిలో సిపి గారి ఇన్స్ట్రక్షన్ కాబట్టి తంతాడు. రేపు జైలుకు పోయేది సిపి బోర్డు, తన్నోడు ఎవడైతే వాడిపోతాడు. అదే జరిగింది కేసులో. అంటే ఐ డోంట్ నో సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎస్పీ ఇన్స్ట్రక్షన్స్ నాకు తెలియదు, పొలిటీషియన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నాకు తెలియదు, లేదా కనుక ఈయన సెల్ఫ్ ఇంట్రెస్ట్ నాకు తెలియదు. సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఎక్స్ట్రీమ్స్ అయితే పోయేసి ఒక వ్యక్తి ప్రాణం తీసి అంతవరకు టార్చర్ చేయరు కదా. ఈ రోజు ఏమైంది? రేపు 29th అనుకుంటా మేబీ హేబియస్ కార్పస్ ఏదో ఫైల్ చేస్తున్నారు, ప్రొడ్యూసింగ్ విత్ డెత్ ఆర్ అలైవ్. హేబియస్ కార్పస్ ఎప్పుడైతే ఇస్తామో మనిషి యొక్క వాట్ యు కాల్ లైక్ బాడీని అయితే చనిపోయిన నుండి తీసుకొచ్చి ప్రొడ్యూస్ ముందు చేయి, లేదు బ్రతుకుంటే బ్రతుకున్నోని ప్రొడ్యూస్ చేయి, లేదంటే కనుక పోలీసు డీజీపీ మీద స్టేట్ బాస్ మీద పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? డెత్ డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసే పరిస్థితి ఏంటిది? ఎవడు చంపిండు? అదొక మిస్టరీ అవుతుంది. వీళ్ళే చంపించు, దానికి తగిన సీసీ కెమెరా ఫుటేజెస్, వాళ్ళ మదర్ స్టేట్మెంటు, ఆయనతో పాటు ఇప్పుడు చేస్తున్న ఈ ఉద్యమాలు చేస్తున్న నాయకులంతా ఊరుకోరు కదా ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు. దీంట్లో 2 కోణాలు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళను శిక్షించాలి, నేరం చేసినోని శిక్షించాలి, తప్పించొద్దు. కానీ శిక్షించే విధానాన్ని ఏ స్టైల్లో శిక్షించాలనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వరంగల్లో మన సజ్జనారు ఒక ఎన్కౌంటర్ చేసిండు ఫస్ట్ ఇన్స్టాన్స్లో. ఎవరైతే ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి చేసినో లేకపోతే ఇంకోటి చేసినాను వాడిని ఎట్లా లేపాలి అట్లా లేపేయాలి అంతే. ఇంకా దానికి కూడా ఒక స్టైల్ ఆఫ్ వర్క్ ఉంటుంది. అంతేగాని నేరం చేసినా కూడా యూ షుడ్ డూ ఇన్ ఏ స్మార్ట్ వే దట్ యూ షుడ్ నెవర్ బీ కాట్. ఓకే, అటువంటి విధంగా నిజంగా ప్రజలు కూడా హర్షించే విధంగా ఉండాలి మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా. వాడు నిజంగానే వాడి మీద మర్డర్ కేసు ఉంది, రేప్ కేసు ఉంది, పోక్సో కేసు ఉంది, అన్నీ ఒప్పుకుంటాం బాస్. బట్ ద ప్రాసెస్ మీరు ఇంప్లిమెంట్ చేసిన దాన్ని ఒక స్టైల్ మాత్రం సరిగా లేదు, దానివల్ల యు ఆర్ సఫరింగ్. అదే కనుక వాడు చేసిండని చెప్పి నీకు తెలిసినట్టే అవసరమైతే ఎక్కడ వేయాలో అక్కడ వేసి పారేయండి. అంతేగాని ఇవన్నీ డ్రామాలు వాడిని తీసుకుపోయి తన్ని కొట్టి మళ్ళీ దాని తర్వాత వాడిని శవం దొరకకుండా చేసి. ఇప్పుడు నేరం నిర్మూలించాలంటే
కొన్నిసార్లు పోలీస్ అధికారులు స్ట్రిక్ట్గా పనిచేయక తప్పది. కానీ చట్టాన్ని మన చేతిలోకి తీసుకొని మీరు పనిచేయాల్సి వస్తే మళ్ళీ అదే చట్టాన్ని శిక్షిస్తుంది. దాంట్లో ఉన్న లొసుగులను వాడుకొని తప్పించుకోండి. గంత మించి నేను చెప్పాను. అందులో సార్ ఈ కేసులో చూసుకున్నట్లయితే హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి 29th రోజు కూడా సాయికృష్ణని కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశాలు ఇచ్చింది. అంటే మనిషే లేనప్పుడు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుందా? దీంట్లో ఎలా ముందుకు వెళ్తారు అనుకోవచ్చు? హేబియస్ కార్పస్ పిటిషన్ ఏదైతే ఫైల్ చేస్తారో ఒక ఫ్యామిలీ మెంబర్ తన సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ తప్పిపోతే, కనబడకపోతే, లేదంటే కనుక పోలీసులు తీసుకెళ్ళిపోయిన, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీస్ యాక్షన్ తీసుకున్నప్పుడు హేబియస్ కార్పస్ ఇస్తారు. హేబియస్ కార్పస్ కమ్స్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ హైకోర్టు. హైకోర్టుకు మానవ హక్కులు వైలేట్ అయినప్పుడు కానీ, లేకపోతే ఒక వ్యక్తి కనబడకపోతే కానీ ఆ వ్యక్తిని కాపాడి ఆ వ్యక్తిని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకే కానీ, లేకపోతే న్యాయస్థానం ముందు కానీ, లేకపోతే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సిన బాధ్యత పోలీస్ అండ్ ప్రభుత్వం మీద ఉంటుందమ్మా. ఓకే, ఆ చట్టం అది ఆ సెక్షన్ అది చెప్తా ఉన్నది. సో మీరు అడిగినట్లుగా ఆ మనిషే లేనప్పుడు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాము? మనిషి లేకుండా ఎట్లా పోయిండు, ఏడికి పోయిండు, ఎటు పోయిండు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అవుతాయి కదా. ఇప్పుడు ఆ వ్యక్తిని నాగరాజ్ అనే సీఐని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? ఇది తీసుకుపోయిండు, కొట్టిండు, చంపేసిండు, అండ్ శవం కూడా దొరకకుండా దహనం చేసిండు. ఇవన్నీ అయినాయి కదా. ఆయన తర్వాత రేపు స్టేట్ బాస్ అదే చెప్తాడు. ఏమని చెప్తాడు? డీజీపీ పోయేసి, లేకపోతే వాళ్ళ ప్రాసిక్యూషన్ ఎవరైతే ఉన్నారో హైకోర్టుకు పోయి అది చెప్పాలి. ఆయన చంపేసిండని ఆరోపణలు వచ్చినాయి, ఆయన మన సిఐ చంపేసి కాలబెట్టిండని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద మేము సిఐని అరెస్ట్ చేసినాం, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, అంతవరకు మేము ఎటువంటి తేల్చలేమని చెప్పాలి. ఏమైంది కేసు? టోటల్గా ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్కి మారిపోయింది కదా. సో కాబట్టి కేసును యొక్క సారాంశం ఏంటిది, దాని యొక్క ఎండ్ ఏంటిదని అనుకుంటే కనుక ఇదే ఎండ్ అవుతుంది. దాని మీద సస్పెక్షన్స్ ఉన్నాయి, పబ్లిక్ అనుకుంటా ఉన్నారు, దాని మీద అరెస్ట్ చేసినాం, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. నిజంగానే ఆయన చనిపోయిందంటే కనుక ఇతని మీద మర్డర్ కేసు బుక్ చేసేసి ఆయన డెత్ డిక్లేర్ చేస్తామని అంటారు. అంటే సార్ ఇలాంటి కేసులలో ఎక్కువగా పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకోకుండా ముందుకు వెళ్ళాలి అంటే చట్టానికి లోబడి పని చేయాలంటే ఎలాంటి వ్యవహరించాల్సి ఉంటుంది? ఒకటి, ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు పనిచేయొద్దు పోలీస్ ఎప్పుడే కానీ. ఎందుకంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, నాకేదైనా ఈరోజు ఇబ్బంది వచ్చినా నేను నా తల్లిదండ్రులను పిలువ, నా అన్నదమ్ములను పిలువ, అక్కజల్లను పిలువ, లేకపోతే నా స్నేహితులను, బంధువులు పిలువ. ద వెరీ ఫస్ట్ కాల్ పోయేది డైల్ 100 పోతే పోలీసులను పిలుస్తాం మనం. అంటే ఒక పోలీస్ వ్యవస్థ మీద ఒక వ్యక్తికి, ఒక సిటిజన్కి ఉన్న పూర్తి నమ్మకం అది. ఆ నమ్మకం వమ్ము కాకుండా చూసుకోవాలి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఉండాలి. మనకి ఏదైనా ఇబ్బంది అయితే పోలీసు మనల్ని రక్షిస్తారు, రక్షక భటులు అంటాము. అటువంటి రక్షక భటులు ఎనీ టైం మనల్ని అందుబాటులో ఉంటారు. అటువంటి స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు తన యొక్క విచక్షణ కోల్పోయేసి ఎవరిదో ఒకరు ఒత్తిడి కింద పని చేసేసి తన మీద తాను నమ్మకం కోల్పోయే విధంగా ఉండదమ్మా. ఎప్పుడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినా కూడా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఒక కానిస్టేబుల్, రైట్? మీ దగ్గరకు వచ్చేది కానిస్టేబుల్, SICL రారు. అంటే ఒక కానిస్టేబుల్ యొక్క ప్రామినెన్స్ ఏంది? అదే కానిస్టేబుల్ ఒక SI తన ఒక్కొక్క స్టెప్ సుపీరియర్ ఆఫీసర్ ఏది చెప్తే అది చేయాలి. పోలీసులో ఉన్న అంటే ఆ ఉద్యోగంలో ఉన్న ఒక చామ్ అనుకోవచ్చా, లేదంటే కనుక నిజంగా ఒక వాడి కాల్ లైక్ అంటే డ్రాబ్యాక్ అనుకోవచ్చా, అర్థం కాదమ్మా. తన ఉన్నత అధికారి ఒక్క స్టెప్ హెడ్ అయినా కూడా ఏది చెప్తే అది చేయాలి. లేకపోతే వాళ్ళకున్న ప్రెషర్స్, వాళ్ళకున్న ఈ ఒత్తిడులు ఏవైతున్నాయో ఎవడు తట్టుకోలేడు. SI చెప్పిన కదా కానిస్టేబుల్ చేయాలి, CI చెప్పినండి SI చేయాలి, DSP ACP చెప్పిండని చెప్పి CI చేయాలి, DCP చెప్పిండని చెప్పి ACP చేయాలి, CP చెప్పినని చెప్పేసి కింద స్థాయి అధికారులు పనిచేయాలి. వాళ్ళకి అక్కడి నుంచి ఇంకా అసలు నిజంగా అటువంటి బార్ లేదు, తప్పించుకునే స్కోప్ లేదు అని చెప్పి కనుక మీరు పని చేసేది ఏదైతే ఉన్నదో చట్ట పరిధిలో వచ్చి పనిచేయండి, లా అండ్ ఆర్డర్ను ప్రొటెక్ట్ చేయడానికి పనిచేయండి, లీగల్ ఆస్పెక్ట్స్, లీగల్ బ్రాకెట్లోనే పనిచేయండి. అది దాటి నువ్వు పని చేయమని చెప్పి ఏ ఉన్నత అధికారి కూడా మిమ్మల్ని ఆదేశించాడు. ఒకవేళ అటువంటి ఆదేశన్స్ ఒకవేళ ఇన్స్ట్రక్షన్ మీకు వస్తే ఇన్ రైటింగ్లో ఇవ్వమని చెప్పండి అంతే. ఈ వ్యక్తిని తీసుకపోయి తన్నురా అని చెప్పేసి ఎప్పుడైతే నీ హైయర్ అథారిటీ నీకు చెప్పిండో అది నాకు రైటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని చెప్పేసి అనమానండి. ఏ అధికారి చెప్తాడు? చెప్పడు. ఒకవేళ నిజంగానే అంత సాహసం చేసి ఈ CISA అంటాడా ఉన్నత ఆఫీసర్కి? అనడు. అంటే ఇంకొకడు ఎక్కడో దొరుకుతాడు. ఎందుకంటే పోలీస్ ఈజ్ వన్ ఆఫ్ ద అంటే ఏమంటామంటే సబార్డినేషన్కి వచ్చేది దాంట్లో వన్ ఆఫ్ ద టాప్ డిపార్ట్మెంట్ వేర్ ద సబార్డినేషన్ షుడ్ బి ఫాలోడ్ వెరీ ప్రాపర్లీ. అది కనుక నువ్వు ఫాలో కాకపోతే ఏదో కాడ ఆ కింద అధికారి వాడి పై దొరుకుతాడు, వీడిని ట్రాన్స్ఫర్ చేయడమో, సస్పెండ్ చేయడం, మెమోలు ఇవ్వడం, ఛార్జ్ షీట్ ఇవ్వడం, ఇవన్నీ కొన్ని జరుగుతూ ఉంటాయమ్మా. సో కాబట్టి ఇటువంటి తప్పించుకోవడానికి పోలీసులకు స్కోప్ ఉండేది. బట్
మితిమీరి చేస్తే కనుక ఇప్పుడు అదే పోలీసు ఉన్నతాధికారులు ఈవెన్ కానిస్టేబుల్ కూడా ఆయన సెల్లోకి లాక్కి వెళ్ళిపోతున్న ఒక వీడియో చూసాను నేను. ఒక సిఐని కానిస్టేబుల్ పక్కడితో మాట్లాడకుండా ఇదే నగర సిఐని తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే వన్స్ ద క్రిమినల్ ఈస్ ఎ క్రిమినల్, అది పోలీస్ డిఎస్పీ కావచ్చు, సిఐ కావచ్చు, ఎవరే కావచ్చు, ఐజీ స్థాయి వ్యక్తులని కూడా తీసుకొచ్చేసి ఇవాళ జైల్లో కూర్చోబెట్టినారమ్మా. ప్రభుత్వాలు మారిన ఉద్యోగాలు కోల్పోయినా కూడా. అంటే పోలీస్ యూనిఫాము ఒంటి మీద ఉన్నంతసేపే వాళ్ళ అహం కావచ్చు, వాళ్ళ గౌరవం కావచ్చు. ఎప్పుడైతే మన యూనిఫామ్ ఒంటి మీదకి వెళ్ళిపోతుందో వాళ్ళకు చాలా చాలా కష్టమవుతుంది బ్రతకడం. సో కాబట్టి నెవర్ బీన్ ద క్లచెస్ ఆఫ్ ఎనీ సుపీరియర్ ఆఫీసర్స్. అండ్ సుపీరియర్ ఆఫీసర్స్ కూడా ఈ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ సబార్డినేషన్ని వాళ్ళ మీద ఒత్తిడికి తీసుకురావద్దని నా అభిప్రాయం. సార్ థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.